Hey friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఇక్కడ ఈ దినాన డిసెంబర్ 12కి చెందినటువంటి వాక్య భాగం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. 2-3 అధ్యాయాల్లో మనం చదువుతుంది ఏంటంటే 7 సంఘాలకి దేవుడిచ్చినటువంటి మెసేజ్ ఏంటి అని. దానిలో మరి చివరి సంఘం ఏంటి అంటే లవోదికీయ. ఆ సంఘానికి సంబంధించినటువంటి ఒక వాక్యం ఏంటి అంటే 20వ వచనం. దాన్ని ఈ విధంగా మనం అర్థం చేసుకుంటాం. అది సరైందేనా? ఏ విధంగా అర్థం చేసుకుంటాం? ఒక పాట ఉంది కదా, హృదయమనడు తలుపు నోత యేసునాథుండు, హృదయమనడు తలుపు నోత యేసునాథుండు, నిలచి సదయుడగుచు తాటుచుండే సకల విధములను అని మనం పాట పాడతాం కదా. మరి ప్రకటన గ్రంథం 3:20లో ఉన్నటువంటి వచనాన్ని మామూలుగా అది ప్రతిబింబిస్తుంది, ఆ యొక్క ఐడియాని బయట పెడుతుంది అని మనం తలుస్తాం. అది నిజమేనా అనేటువంటిది మనం కొంచెం సూక్ష్మంగా దీన్ని చదివితే మనకు అర్థమవుతుంది. ఆ విధంగా అర్థం చేసుకోవచ్చా? ఆ పాటలో ఉన్నటువంటి రీతిగా ప్రకటన 3:20వ వచనాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవచ్చా? ఆసియా మరి అంతకుముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఏషియా మైనర్ లోని 7 సంఘాలు నేను ఎట్లా గుర్తుపెట్టుకుంటానంటే ఈఎస్పి టిఎస్పిఎల్ అని గుర్తుపెట్టుకుంటాను. ఈఎస్పి టిఎస్పిఎల్ అంటే ఎఫిసస్, స్మరణ, పర్గమం. ఆ విధంగా ఈఎస్పి టిఎస్పిఎల్ అంటే ఎల్ అంటే చివరికి లయోడీసియా. ఓకే, చివరిది లయోడీసియా. ఆ వరుసలో అన్నమాట. ఎందుకు ఆ వరుసలో అంటే ఏదన్నా మరి రోమా సామ్రాజ్యంలో ఉన్న చక్రవర్తి ఏదన్నా మెసేజ్ ఇవ్వాలి ఈ పట్టణాలకి అని అంటే ఈ పోస్ట్ మ్యాన్ ఈ విధంగా వెళ్తాడనమాట, ఆ రూట్లో వెళ్తాడు. ఆ ఆర్డర్లో ఈ సంఘాలు అంటే ఎన్నో సంఘాలు ఉండొచ్చు, కానీ 7 సంఘాలని చూస్ చేసుకున్నాడు. 7 సంఘాలను చూస్ చేసుకున్నాడంటే అది అన్నిటినీ రిప్రజెంట్ చేస్తుంది అని అర్థం. 7 అంటే సంపూర్ణత. అంటే 7 అనే కాదు, సంఘాలన్నిటికీ సంబంధించినటువంటి ఈ వర్తమానం అని మనం తలంచాలన్నమాట. ఈ 7 సంఘాలు, ఈ 7 సంఘాలు సుమారుగా ఆధునిక పశ్చిమ టర్కీలో 3వ భాగం, థర్డ్ పోర్షన్ అన్నమాట. ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటుంది. ఈ మెసేజ్ చాలా ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది. ఆ ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో మనం చదువుకోవచ్చు. ఈ మెసేజ్ ఎట్లా ఉంటుందంటే అవి ఉన్నటువంటి పట్టణాల పరిస్థితులను చాలా వరకు ఆ సంఘాలు ప్రతిబింబిస్తాయి. సిటీలో ఏ విధంగా ఉంటుందో, ఆ టౌన్లో ఏ విధంగా ఉంటుందో అదే సమస్యలు ఆ సంఘాల్లో కూడా ఉంటుంది అన్నమాట. సిటీలో ఏ సమస్యలు ఉంటుందో సంఘాల్లో కూడా అదే సమస్యలను ప్రతిబింబించినట్టుగా ఉంటుంది. లేకపోతే ఓకే, వాటిలో లోపాలు లేకపోతే ఏంటంటే అవి అణగదొక్కుతున్న పరిస్థితులను ఏ విధంగా వాళ్ళు ఎదుర్కొంటున్నారో అది కూడా ప్రతిబింబిస్తుంది అన్నమాట. వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు
అనేటువంటిది కూడా మనకి ఆ వర్తమానంలో కనిపిస్తుంది. ఈ 7 సంఘాల్లో స్మరణ అంటే టూకీగా 7 సంఘాల గురించి చెప్పాలంటే ఈ స్మరణ, ఫిలడెల్ఫియా ఈ 2 సంఘాలు అవి చిన్నవి సంఘాలు. వాటిపై దాడి చేస్తున్నటువంటి ప్రజలు దాడి చేస్తున్నటువంటి సంఘాలు. వాటిని గురించి ఆ మెసేజెస్లో ఎలాంటి విమర్శ లేదు, ఏ విధమైనటువంటి నెగటివిజం లేదు. మీలో ఈ లోపం ఉన్నది అని 5 సంఘాల గురించి ఉన్నది, కానీ ఈ 2 సంఘాల గురించి స్మరణ, ఫిలడెల్ఫియా ఆ సంఘాల గురించి ఏ నెగిటివ్ కామెంటు లేదు. ఓకే, మిగిలిన 5 సంఘాలు వివిధ డిఫరెంట్ లెవెల్స్లో ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు సరిదిద్దుకోవాలి. అతి అల్ప ప్రోత్సాహం, అత్యధిక ఖండన పొందుకుంటున్నటువంటి సంఘం ఏంటి అంటే లవొదికీయ సంఘం. ఏది ఎక్కువ ఖండన, మళ్ళా తక్కువ ప్రోత్సాహం, తక్కువ అప్రిసియేషన్ ఉన్నటువంటి ఆ యొక్క సంఘం ఏంటి అంటే లవొదికీయ సంఘానికి. దానిలో ఉన్నటువంటి దానికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క వర్తమానం, ఆ సందేశంలో ఖండన ఎక్కువ ఉంటుంది, ప్రోత్సాహం చాలా తక్కువగా ఉంటుంది. చదువుకుందాం 14 నుండి 22 వరకు. లవొదికీయ ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. దూతకు అని అన్నది, అది కొంచెం అక్కడ దూతకు అంటే ఆ దూత ఎవరు, ఆయన పాస్టరా అనేది దాని గురించి జస్ట్ క్లుప్తంగా చెప్తాను. ఇక్కడ భూమి మీద మరి ఉన్నటువంటి సంఘాలు, ఈ 7 సంఘాలు, ఈ సంఘానికి సంబంధించినటువంటి ఇక్కడ పరలోకంలో ఉన్నటువంటి 7 దూతలు. అంటే ఒక్కొక్క దూత ఒక్కొక్క సంఘానికి సూపర్విజన్ చేస్తారన్నమాట, దాని బాగోగులు చూసేటువంటిది. కాబట్టి దేవుడు మరి ఈ దూతలకి చెప్తున్నాడంటే ఆ సంఘానికి చెప్పినట్టే, దానికి ఆ రెస్పెక్టివ్ సంఘానికి ఇస్తున్నటువంటి ఆ యొక్క సందేశం. అందువల్ల దూతలు అంటే ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఆ దూతలు ఓకే 3:14 నుండి 22 వరకు మనం వాక్యం చదువుకుందాం. లవొదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు. ఇప్పుడు ఈ మాటలు ఎక్కడి నుండి వచ్చినాయంటే మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు గురించినటువంటి వర్ణన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయన సాక్షి అని, నమ్మకమైనటువంటి సాక్షి అని. కాబట్టి మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఆ యొక్క పేర్లుని దానికి తగినటువంటి రీతిగా ఏ సందేశం ఉంటుందో ఆ యొక్క బిరుదు, యేసుక్రీస్తు యొక్క బిరుదు ఆ యొక్క సందేశానికి సూటబుల్ అయినటువంటి ఆ యొక్క బిరుదుని వాడతాడు. అక్కడ దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా 15వ వచనం. నెక్స్ట్, నీ క్రియలను నేను ఎరుగుదును, అన్నీ నాకు తెలుసు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు. నెక్స్ట్,
22 వరకు. నీవు వెచ్చగా నేను చల్లగా నేను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కుదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. అప్పుడు మనం అనుకున్నటువంటి వాక్యం ఇక్కడ ఉంటుంది. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండ నిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును కాక. సంఘానికైతే చెప్పొచ్చు, కానీ ఇక్కడ వ్యక్తి, ఇండివిజువల్ వ్యక్తి సంఘం చేసినట్టుగా చేయనవసరం లేదు. వీడు డిఫరెంట్గా యాక్ట్ చేయొచ్చు. కాబట్టి ఆత్మ చెప్తున్న మాట చెవిగల వాడు వినుగాక. సంఘం అంతా అట్లా ఉండొచ్చు, కానీ ఇండివిజువల్ బాధ్యత మన మీద ఉన్నట్లుగా యేసుక్రీస్తు ఇక్కడ సందేశం ఇస్తుంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నోట్స్లో దాని చుట్టూనున్న పరిస్థితులను ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. ఏది? లవదీకియా టౌన్లో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి ఆ సంఘంలో కూడా ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు లవదీకియా గురించి మనం నేర్చుకుందాం. లవదీకియా ఒక బ్యాంకింగ్ కేంద్రం. రోమన్ వక్త సిసిరో తన సామ్రాజ్యపు సరిహద్దులను దాటి తూర్పు వైపు ప్రయాణిస్తున్నప్పుడు డబ్బును మార్చుకున్నాడు. మనీ ఎక్స్చేంజ్ అన్నమాట. అక్కడ బ్యాంకింగే కాదు, మనీ ఎక్స్చేంజ్ ప్లేస్. తూర్పు దిక్కు ప్రయాణించేవారు తమ డబ్బును ఇక్కడ మార్చుకుంటారు. డబ్బు వ్యాపారం ఈ నగరాన్ని సంపన్నం చేసినది. బాగా రిచ్ పీపుల్ అయిపోయారన్నమాట. ఎందువలనంటే ఆ డబ్బు మార్చుకునేటప్పుడు మిగిలినటువంటి, అంటే వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఆ ఎక్స్చేంజ్లో. ఆ విధంగా ఆ యొక్క నగరం చాలా సంపన్నమైనటువంటి నగరంగా తయారైంది. రెండవ విషయం, ఈ యొక్క పట్టణం ఒక నేత్ర వైద్య కేంద్రం కూడా ప్రసిద్ధి చెందింది. కంటి జబ్బులు అసాధారణమైనవి ఏం కావు. అంటే కరెక్ట్ దుమ్మును బట్టి ఆ కంటి జబ్బులు ఎక్కువ వస్తూ ఉండేవన్నమాట. అప్పుడు ఆ సమయంలో ఈ లవదీకియాలో ఆ పట్టణంలో వైద్యులు ఏం చేశారంటే కళ్ళ జబ్బులను మాన్పే ఒక తడి ముద్దను తయారు చేశారు. అది చాలా మందికి ఉపయోగపడింది. మూడో విషయం, ప్రత్యేకమైన మరి గట్టిగా ఉండేటువంటి ఆ నల్ల ఉన్నిని ఆ ప్రాంతంలో గొర్రెల ద్వారా పొందుకున్నారు. అక్కడ ఉన్నటువంటి గొర్రెలు మరి నల్ల జుట్టును ఇచ్చేది. మరి అది గట్టిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి దాంతో గొంగళి
గట్టిగా ఉండేటువంటి ఆ గొంగళిని నేస్తారు. ప్రాచీన ప్రపంచంలో ఈ ఉన్నితోనే జీన్స్ కూడా చేస్తారు. మరి నాలుగవ విషయం ఏంటంటే, దాని నీటి వ్యవస్థ పట్టణానికి ఉన్న అసలైన ఏకైక లోపం. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ నీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి నీళ్ళ వసతి సరిగా లేదు. ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ వ్యాలీలో లైకస్ వ్యాలీ లో ఉన్నటువంటి మరొక పట్టణం అది కొలసే. ఆ కొలసే మాత్రమే స్వచ్ఛమైన నీళ్ళు అక్కడ దొరుకుతాయి. వసంత నీరు దొరుకుతుంది. మరి ఇంకొక పట్టణం ఉంది, దాన్ని హీరాపోలిస్ అని అంటాం. అక్కడ వేడి నీటి బుగ్గలు ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ న్యూజిలాండ్ వెళ్తే అక్కడ గైజర్స్, హాట్ గైజర్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ దానిలో మరి వాటిని బట్టి అంత వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడు వాటిలో మునిగితే జబ్బులు పోతాయి అనేటువంటి ఆలోచన చాలామందికి ఉండి అక్కడికి ఆ గైజర్ దగ్గరికి వెళ్తారు. అదేవిధంగా ఇక్కడ హీరాపోలిస్లో కూడా అలాంటి నీటి బుగ్గలు ఉంటాయి. వీటి వలన స్వస్థత ప్రదేశంగా అది అక్కడ పేరు ప్రసిద్ధి పొందింది. ఏంటి? హీరాపోలిస్. మైళ్ళ దూరం నుండి ఇక ఈ లవదీకకు ఇక అక్కడ ఇప్పుడు ఈ సిటీస్లో నీళ్లు దొరుకుతాయి. హీలింగ్ ఇచ్చేటువంటి నీళ్ళు కానీ, మరి ఇక్కడ కొలెస్ట్రాల్ ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి నీళ్లు కానీ ఉంటాయి. కానీ ఇక్కడ లవదీకలో మాత్రం మంచి నీళ్లు దొరకవు. వాళ్ళు వేరే చోట నుండి మరి పైపుల ద్వారా తెచ్చుకుంటారు. ఆ నీళ్లు కూడాను మంచి నీళ్ళు కాదు. ఓకే, ఆ నీరు మురికిగా ఉంటాయి. ఆ పైపుల్లో అంటే డిస్కవరీస్లో కూడా ఈ ఆర్కియాలజిస్ట్ వాళ్ళు తవ్వితే తేలింది ఏంటంటే పైపుల్లో బాగా సున్నం గట్టిగా అతుక్కుపోయిందన్నమాట. అంటే దానిలో ఉండే కాల్షియము ఎక్కువగా ఉంటుంది కాబట్టి తాగటానికి అవి అసహ్యకరంగా ఉంటాయి. ఈ నీటిని రుచిని బట్టి పురాతన ప్రపంచంలో ఆ పట్టణం అపఖ్యాతి పాలైంది. ఓకే, అంటే ఇక లవదీకలో ఉన్నటువంటి నీళ్లు తాగాల్సి వచ్చింది అన్నట్లుగా అది దానికి చెడ్డ పేరు వచ్చింది ఆ నీటిని బట్టి. ఈ అంశాలను యోహాను ఎత్తి చెబుతున్నాడు ఆయన యొక్క సందేశంలో. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ధనవంతులు అని అనుకుంటున్నారు. ఆ సంఘం కూడా అదే అనుకుంటుంది. పట్టణంలో ఏ విధంగా చాలా బలిసినటువంటి పట్టణం అని ఏ విధంగా అనుకుంటున్నారో అదేవిధంగా సంఘస్థులు కూడా అదే విధంగా అనుకుంటున్నారు. కానీ స్పిరిచువల్ లైఫ్ చూసేటప్పటికి ఆధ్యాత్మికంగా అది దేవుని దృష్టిలో అది దివాళా తీసినటువంటి పట్టణం. ధనవంతురాలు కాదు, దివాళా తీసినటువంటి పట్టణం. అది ఇంకా రెండవ విషయం. అది అక్కడ చూడగలదు, ఎందుకంటే అక్కడ నుండి ఐ సాల్వ్ చేస్తారు కదా, కాబట్టి ఆ కళ్ళ జబ్బులు పోయి చక్కగా చూడటానికి అనువుగా ఉండేటువంటి మందును వాళ్ళు చేస్తారు కదా, మేము చూస్తాం అని అనుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, లేదు మీరు గుడ్డివాళ్ళు, అతి విచక్షత కలదని నమ్ముతుంది. అంటే డిసర్న్మెంట్ అన్నమాట, చూడగలదు, రైట్ రాంగ్ ఏంటో మాకు తెలుసు అని నమ్ముతుంది. కానీ వాస్తవానికి అది గుడ్డిది, దేవుని దృష్టిలో అది గుడ్డిది. మూడవది,
అది బాగా దుస్తులు ధరించుందని మరి ఉన్నిని వాళ్ళు తయారు చేసి దుప్పట్లు అది చేసి ఎక్స్‌పోర్ట్ చేసేవాళ్ళు గదా! అని వాళ్ళు అనుకుంటున్నారు. చూడటానికి చాలా అందగత్తెగా అని వాళ్ళు నమ్ముతున్నారు. అయితే దేవుని దృష్టిలో మీరు దిగంబరులు అని అంటున్నాడు. ఈ గర్వం ఈ నగరం గర్వపడినట్లు అన్ని విధాలుగా ఈ సంఘం కూడా అహంకారంగా తయారైంది. సింహాసనశీలుడైనటువంటి యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నువ్వు బంగారం కొనుక్కో, నేనిచ్చే బంగారం కొనుక్కో అని ఆయన కోరుతున్నాడు. ఆయన ఈ బంగారం ఎక్కడ దొరుకుద్ది? ఆయన ఆయన దగ్గరే దొరుకుద్ది. ఆయన ఒక్కడే బంగారాన్ని ఇవ్వగలడు. ఆయన ఒక్కడే మరి కంటి మందును అందించగలడు. ఆయన ఒక్కడే తెల్లని బట్టలు ఇవ్వగలడు. తెల్లని బట్టలు అంటే తెలుపు అనేది పరిశుద్ధతను సూచిస్తుందన్నమాట. పరిశుద్ధతను సూచించేది. ఇదన్నీ కూడాను ఆయనే ఇవ్వగలడు. 18వ వచనం మళ్ళీ చదువుకుందాం. నీవు ధనవృద్ధి చేసుకునినట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఎందువలనగా ఆయన అనుభవంలో లవదిక నీటి వలె వారి ప్రస్తుత స్థితి ఉన్నట్లుగా ఉన్నది. నీళ్ళ వలె. ఏ నీళ్ళు? సున్నపు నీళ్ళు, చేదు నీళ్ళు అని దేవునికి అనిపిస్తుంది. వాళ్ళు కొలసయా నీటి వల్లే చల్లగాను హాయిగా వాళ్ళు లేరు. లేదా హెరోపోలిస్లో ఉన్నటువంటి నీటి వల్లే వేడిగా కానీ ఒక బాగు చేసేటువంటి ఔషధంగా కానీ వాళ్ళు లేరు. మొహమాటంగా చెప్పినట్లయితే వాంతించుకునేటువంటి పరిస్థితి వాళ్ళు ఆ నీళ్లు వాంతించుకుంటారు కదా, వాళ్ళ పరిస్థితి కూడా వాంతించుకునేటువంటి ఆత్మీయ పరిస్థితి అట్లా ఉన్నది. వారు చల్లగా ఉంటూ ఉపయోగకరంగా లేరు, లేదా వేడిగా ఉండి ఉపయోగకరంగా కూడా లేరు. వారు కేవలం అసహ్యకరంగా ఉంటూ ఆయన దేవుడు వాంతించుకునేలాగా ఉన్నటువంటి వాళ్ళు. అది బ్యాక్గ్రౌండ్. పశ్చిమ దేశాల్లో అంటే మరి కార్సన్ గారు పశ్చిమ దేశాలు, వెస్ట్రన్ కంట్రీస్, మరి ప్రతి కంట్రీ కూడా సంఘాల్లో అలాగే ఉంది. ఇలాంటి స్థితిలో ఉంది. ప్రభు వాక్యమును వినండి. అలాంటి పరిస్థితిలో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సందేశాన్ని వినండి. ఏంటి? నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. రిపెంట్. అది కోపంతో అన్నటువంటిది. ఆయన బతిమాలుతూ హృదయం దగ్గర తలుపునొద్ద నిలుచుండి తట్టుతున్నాడు. ప్రేమ ఉన్నది. ప్రేమించేటువంటి వారినే ఆయన గద్దిస్తాడు. కానీ ఈ మాటలు గద్దింపుతో ఉన్నటువంటి మాటలు. మారు మనసు పొందాలి. రిపెంట్. మీలో ఈ విధంగా మీ పరిస్థితి ఈ విధంగా ఉన్నది, వాటి నుండి మీరు మార్చుకోండి. మార్చుకున్నటువంటి వాళ్ళు ఫస్ట్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు, మరి ఇక వేరే క్రైస్తవులు ఇక్కడ ఉంటారు. ఇది ఫస్ట్ కేటగిరీ, ఇది సెకండ్ కేటగిరీ. అది కూడా తప్పే. ఎందుకంటే నిజమైనటువంటి క్రైస్తవులు మార్చుకుంటారు. నిజమైనటువంటి క్రైస్తవులు రిపెంట్ అవుతారు, పశ్చాత్తాపపడతారు. దేవుడు మరి ప్రేమతో ఇస్తున్నటువంటి వాక్యాన్ని అనుసరిస్తూ వాళ్ళు రిపెంట్ అయ్యి
ఆయన్ని హృదయంలోనికి చేర్చుకుంటారు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుతున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేద్దాం. ఫెలోషిప్ అన్నమాట. ఓకే. ఇక్కడ ఒక అతను కామెంట్ చేసేది ఏంటి అని అంటే, సాయంత్రం చేసేటువంటి భోజనం రిలాక్సింగ్గా చేస్తాం, బ్రేక్ఫాస్ట్ హరిబరిగా చేస్తాం, లంచ్ ఏదో ఒక ఒక హాఫ్ అన్ అవర్లో లంచ్ పూర్తి చేసుకుంటాం. కానీ సప్పర్ వచ్చేటప్పటికి అందరూ కుటుంబంగా కలుసుకొని సహవాసం చేసుకుంటాం. ఆ విధంగా నేను సహాయం చేస్తాను. ఎప్పుడు నువ్వు రిపెంట్ అయితే, ఈ పాపం నుండి రిపెంట్ అయితే. కాబట్టి దేవుడు గద్దింపు, ఈ గద్దింపు మాటలు బ్రతిమలాడుతూ, అయ్యా నువ్వు తలుపు తీయ్యా, నువ్వు గడి పెట్టుకున్నావు, బయట గడి లేదు, నువ్వు తీస్తే తప్ప నేను రాను, నన్ను బతిమలాడుతున్నాడు, ఎండ ఉంది, వాన వస్తుంది, ఎండలో నేను బతిమలాడుతున్నాను అని ఆ విధంగా బతిమలాడుతుంది కాదు. మారు మనసు పొందు అని గద్దింపుతో, ప్రేమతో చెప్పినటువంటి మాట. ఆ విధంగా మనం ఏ వచనం చదువుకున్నా కానీ ఆ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సందర్భం లేకుండా ఈ ప్రకటన గ్రంథం 3:20 అర్థం చేసుకుని ఈ విధమైనటువంటి ఐడియా ఇవ్వకూడదు. ఓకే. ఇది అంటే 3:20తో కలుపుకోకపోతే ఇది రైటే. దేవుడు ప్రేమతో సకల విధాలుగా తడుతున్నాడు. కానీ ప్రకటన 20 మాత్రం అక్కడ కోపంతో మీరు సర్దిదిద్దుకోండి అని చెప్పినటువంటి మాటలు. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.